వివాదాస్పద భూమిని రామజన్మభూమి ట్రస్ట్కి ఇవ్వాలని సుప్రీంకు కేంద్రం విజ్ఞప్తి చేసింది. వివాదంలో లేని 67 ఎకరాల ప్రాంతాన్ని అసలైన యజమానులకు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ భూమిని రామజన్మభూమి నయాస్ లేదా రామాలయానికి సంబంధించిన ట్రస్టుకు అప్పగించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేసింది. వివాదాస్పద ప్రాంతం 2.77 ఎకరాలు కాగా 1991లో ప్రభుత్వం దాంతోపాటు వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న 67 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకుంది. వివాదంలో లేని మిగతా 67 ఎకరాల భూమిని తమకు అప్పగించాలని రామజన్మభూమి న్యాస్ కోరుతోందని కేంద్రం సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో వివరించింది. ఈ 67 ఎకరాలను కూడా యథావిధిగా కేంద్రం అధీనంలోనే ఉంచాలని, వివాదం తేలే వరకు ఎలాంటి మార్పులు చేయొద్దని గతంలో సుప్రీం ఆదేశించింది. వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారా, రామ్లలా సమానంగా పంచుకోవాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు చెప్పింది. అయితే ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీంలో కేసు విచారణ కొనసాగుతోంది. ఆదివారం కేసు విచారణ జరగాల్సి ఉండగా ధర్మాసనంలోని న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బొమ్డే అనారోగ్య కారణాలతో హాజరు కాకపోవడంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. ఇక చలి పెరగడంతో హైదరాబాద్లో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో గాంధీ, ఉస్మానియా హాస్పిటల్స్కు రోగుల తాకిడి పెరిగింది. గాంధీ హాస్పిటల్లో స్వైన్ ఫ్లూ వ్యాధి